జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మిత్రులందరికీ నా వంతుగా ఒక చిన్న సలహా సూచన, మీ అన్నగా, తమ్ముడిగా, మీ మిత్రుడిగా, మీ శ్రేయోభిలాష చేయాలనుకుంటా. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలను, మొక్కలను, చెట్లను నాటి కాపాడి వాటిని పెద్దగా చేయడం అనేది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం, అత్యంత దైవ కార్యక్రమం కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాల్సినటువంటి బాధ్యత ఉంది. నాటాలి అని తెలిసినప్పటికీ చాలా లైట్గా తీసుకుంటున్నాం అందరం. ఎందుకు? ప్రపంచంలో జరిగే అత్యంత ముఖ్యమైన సమావేశాల్లో ప్రధాన సమావేశం గ్రీన్ కవర్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని కాపాడుకోకపోతే జరిగే నష్టాలు ఏంటి? ఆల్రెడీ కాలుష్య కోరలోకి నెట్టివేయబడింది ప్రపంచం. వాతావరణ సమతుల్యత దెబ్బతిన్నది. నీటి నిల్వలు తగ్గిపోయినాయి. ప్రాణాలు వదులుతూ ఉన్నాయి. మనుషులు ఎండ దెబ్బ తగిలి బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. దీనికి ఎలాంటి మార్గాలు లేవు. ఉన్న ఏకైక మార్గం, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం, తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఒక 4 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకొని వాటిని పెద్దగా చేసుకుంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం, ఇంతకంటే గొప్ప దైవ కార్యక్రమం మరొకటి. ఎందుకంటే వాతావరణ సమతుల్యత దెబ్బతినే క్రమంలో అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. ప్రాణాలు వదిలిపెడతా ఉన్నారు. ప్రాణులకు నీళ్లు కరువైతా ఉన్నాయి, నీడ కరువైతా ఉన్నది. ప్రపంచమే కనుమరుగైపోయే పరిస్థితి. 1,00,000 కోట్ల మొక్కలు నాటితే తప్ప వాతావరణం తిరిగి బ్యాలెన్స్ అవ్వదంటున్నారు. మరి ఎందుకు మనం ఆ పని చేయట్లేదు? ఎవరో నాటాలి. నీ ప్రాణం కాపాడడం కోసం ఎవరెందుకు నాటాలి? నీ ప్రాణం, నీ వాళ్ళ ప్రాణం కాపాడడం కోసం మనం ఎందుకు నాటుకోవాలి? మన వాళ్ళ ప్రాణాలు, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం మనం ఎందుకు నాటుకోవాలి? ఇలా చాలా మంది, ఇలా ముఖ్యంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. జోగనపల్లి సంతోష్రావు, మాజీ రాజ్యసభ సభ్యులు, వారిని చూసి ప్రపంచ దేశాలు కూడా వారిని పిలిచి అభినందిస్తున్న సందర్భం. ఎన్నో అవార్డులు, రివార్డులు, అభినందనలు అందుకుంటున్న సందర్భం. వారు ఎందుకు అంత కష్టపడతా ఉన్నారు? మనం ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయలేకపోతాం? వారి కోసం కావాలి అనుకుంటే వాళ్ళు ఒక 100 చెట్లు కాదు 1000 చెట్లు నాటుకోగలుగుతారు. కానీ రాష్ట్రం అంతా, దేశం అంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట లక్షల మొక్కలు నాటిస్తా ఉన్నాడు సంతోష్రావు. వారిని అభినందిస్తూ ఉంటే మనం చూస్తున్నాం, కానీ మరి మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న మనం వేసుకోవట్లేదు. మరి వారికే ఉందా పట్టింపు? మనకు లేదా? మన బాధ్యత కాదా? మొక్కలు నాటడం అనేది కొంతమంది ఇప్పటికీ ప్యాషన్గా ఫీల్ అవుతారు. ప్యాషన్ కాదు, ప్రాణాలు కాపాడుకునే క్రియ అది. మొక్కలు నాటమని సంతోషరావు లాంటి బాధ్యత కలిగిన వ్యక్తులు పిలుపునిస్తే ఏదో తూతు మంత్రంగా, నామమాత్రంగా మొక్కలు నాటి చేతులు దుప్పుకుంటా ఉన్నారు. మొక్కలు నాటడం అంటే పేపర్స్ కవర్ అవ్వడం, ప్రింట్ మీడియా కవర్ అవ్వడం, మీడియా కవర్ అవ్వడం కాదు. ప్రాణాలు కవర్ అవ్వడం, ఆరోగ్యం కవర్ అవ్వడం, వాతావరణ సమతుల్యతను కాపాడిన వాళ్ళం అవుతామనేటువంటి ఆలోచన పోయి మనందరికీ రాదు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి ఇంటిలో ఇలా మొక్కలు కనుక నాటుకుందామనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా వస్తే కరెక్ట్ 1 monthలో టోటల్ ప్రపంచ తీర్థంలే మారిపోతాయి. ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి. అందరూ ఆరోగ్యంగా తయారవుతారు. దయచేసి నేను కోరేదల్లా ఒకటి, ప్యాషన్గా కాదు, ఎవరో నాటమన్నారని కాదు, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, మంది కోసం త్యాగం చేస్తున్నట్టు ఫోజులు కొట్టాల్సిన అవసరం. మన ప్రాణాలు, మన కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి మొక్కలు నాటడం అత్యంత ముఖ్యమైనటువంటి కార్యం. ఇప్పుడు ఎండలు చూస్తూ ఉన్నాం. ఈసారి అయితే బయటికి వెళ్ళాలి అనే సాహసం కూడా ఎవరు చేయలేదు. 47, 48 దాటింది ఈసారి. దీని అంతటి కారణం ఏంది? మొక్కలు లేకపోవడమే కదా. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏవో తోకతలక లేనటువంటి కారణాలు చెప్పి చాలా పట్టణాల్లో చెట్లని నరికేశారు. వాస్తవానికి చూస్తే శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు ఆ చెట్లు నరకమని, కానీ నరికేశారు. చెట్లు నాటడం గొప్పరా దేవుడా అంటే నరికేయడానికి వెనుక ఉండదు. ప్రభుత్వ అభివృద్ధి పేరిట కొన్ని చిన్న కారణాలతో పెద్ద వృక్షాలను తీసేస్తా ఉన్నారు. వృక్షాలను అక్కడ ఉండంగా వాటికి ఏదన్నా ప్రత్యామ్నాయం చూసే కార్యక్రమం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటా ఉన్నా, ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నా, మనం బ్రతకాలి, మన కుటుంబ సభ్యులు బ్రతకాలంటే
అందరం కూడా బాధ్యత తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమంలో కనుక మనం ముందుకు పోయినట్టయితే మనల్ని మనం కాపాడుకుంటూ ప్రపంచాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ఉల్లాసంగా ఉత్సాహం గడిపేటువంటి వాతావరణం వస్తుంది. కాబట్టి ఎవరి కోసమో ఎవరిని కాపాడడం కోసమో కాకుండా మనల్ని మనం కాపాడుకోవడం కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం, వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉన్నది. ఈ వర్షాకాలం ఎంత ఎక్కువ మొక్కలు నాటితే అంత మొక్కలు నాటుకొని పెద్దగా అవుతాయి. తర్వాత నామమాత్రం నీళ్లు పట్టినా కూడా అవి వాటి జీవనాన్ని కొనసాగిస్తాయి, మనకు రక్షణ ఇస్తాయి, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి, మనకు కావాల్సినటువంటి చక్కటి వాతావరణాన్ని గాలిని మనకు అందిస్తాయి. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా భావించి మొక్కలు నాటే కార్యక్రమం ఈ వర్షాకాలంలో పెద్ద మొత్తంలో తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, వేడుకుంటున్నా. ప్లీజ్ కాపాడండి, గ్రీన్ కవర్ని కాపాడండి, వాతావరణ సమతులను కాపాడండి, మన ప్రాణాలు కాపాడుకోండి, మన కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి. ఒకరి కోసం మనం చేస్తున్నాం అనేటువంటి భావన నుంచి బయటకు వచ్చేసి ఎవరో నాటుతారనే ఆలోచనను మర్చిపోయి ఏదో ప్యాషన్ కోసం నాటడం కాకుండా మొక్కలను నాటి రక్షించుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రార్థిస్తాం.